close it starts to end up on the brink. I tried so hard but all these scars they cut so deep I bleed. హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాము చూద్దామా మరి. సో ఇవాళ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే ఉంటున్నాను. నేను చాలా రోజుల నుంచి హాలోవీన్ డెకరేషన్ చేస్తున్నాను అని చెప్తున్నాను కదా. సో ఫైనల్లీ ఇవాళ నాకు టైం దొరికింది. సో ఇవాళ డెకరేషన్ చేయబోతున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అడిగాను అనమాట, మీరు నేను డెకరేషన్స్ చూడాలి అని అనుకుంటున్నారా, ఎలా చేస్తాను ఏంటి అనేది అని. సో చాలామంది ఎస్ అని అన్నారు. సో అందుకనే వీడియో షూట్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో నేనైతే ఆల్రెడీ హాలోవీన్ డెకరేషన్కి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏమేమి పర్చేస్ చేసుకొని వచ్చాను అనేది ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో సరౌండింగ్ నాయిస్ వస్తుంది, పట్టించుకోకండి, ఎందుకంటే మా లాన్ క్లీన్ చేస్తున్నారు. సో లాన్ చేస్తున్నారు అనమాట. సో గ్రాస్ కట్ చేస్తున్నారు. సో ఆ మెషిన్ సౌండ్ వస్తుంది, సో ఇగ్నోర్ ఇట్. సో ఫస్ట్ అయితే ఈ పంకిన్ ఉంది కదా, ఈ పంకిన్ని అటాచ్ చేస్తున్నాను. యూజువల్లీ నేను దీన్ని అటాచ్ చేయడానికి గ్లూ కానీ లేకపోతే డబుల్ ప్లాస్టర్ కానీ యూస్ చేద్దామని అనుకున్నాను. బట్ అవన్నీ వాల్కి అతికిస్తే మళ్ళీ తీసేటప్పుడు కష్టం అయిపోతుంది కదా అని చెప్పి ఈ పుష్ పిన్ యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద పుష్ పిన్. దీన్ని గోడకు పెట్టి దీనికి హ్యాంగ్ చేయొచ్చులే అని చెప్పి ఇది యూస్ చేస్తున్నాను. సో నేనైతే హోల్స్ చేయట్లేదు. ఆల్రెడీ ప్రీవియస్లీ స్టే చేసిన వాళ్ళు కొన్ని ఫ్యూ హోల్స్ ఉన్నాయన్నమాట. నేను ఆ హోల్స్నే యూస్ చేస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ న్యూ హోల్స్ ఇన్ ద హౌస్. సో వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ హోల్స్ హియర్. సో నేను వాటిల్లోకి ఈ పుష్ పిన్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఒక హోల్ ఉంది, నేనైతే చేయలేదు. సో దాంట్లోకే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఐ ఫౌండ్ వన్ మోర్ హోల్ హియర్. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. సో చూసారు కదా, 2 పంకిన్స్ ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ దీస్ 2 స్పైడర్స్. Close it starts to end up on the brink. I tried so hard but all these scars they cut so deep I bleed. I fell so fast from heaven, it's like someone clipped my wing. ఇక్కడైతే సింపుల్గా ఇలా 2 పంకిన్స్ అండ్ ఫ్యూ స్పైడర్స్ పెట్టి డెకరేట్ చేసేసాను. మధ్యలో ఇలా విచ్ హౌసెస్ పెట్టాను అనమాట. బట్ ఇవి ఊరికే జారిపోతున్నాయి, ఎందుకంటే గ్లిటర్ ఉందనమాట. సో చూడొచ్చు, గ్లిటర్ అంతా చేతికి అయిపోయి ఊరికే జారిపోతా ఉంది. హోప్ఫుల్లీ గట్టిగానే స్టిక్ చేశాను. లెట్స్ సీ ఎన్ని రోజులు ఉంటాయో. అండ్ మీకు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా, దీని మీద ఇప్పుడు నేను ఒక క్రిస్మస్ ట్రీ పెడుతున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ క్రిస్మస్, ఇది కూడా నేను హాలోవీన్ థీమ్లో డెకరేట్ చేయబోతున్నాను. ఎలా చేస్తాను కూడా ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, కొంచెం కెమెరా యాంగిల్ కిందకి దింపాము. అండ్ దిస్ ఈస్ ద టేబుల్. నేను ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టబోతున్నాను. సో చూసారు కదా, పెద్ద ట్రీ ఏం కాదు, చిన్నదే. ఇక్కడ ఈ పంకిన్కి అడ్డం వస్తుంది. సో ఇటు జరుపుదాం అనుకుంటున్నాను ఇంకొంచెం. సో చూసారు కదా, ఇప్పుడైతే మనకి పంకిన్కి అడ్డం రాదు. And I can't see the ground. Can we stop this?
this gravity. చూసారు కదా బుజ్జి ట్రీ ఓపెన్ చేశాను. సో దీస్ ఆర్ స్ట్రింగ్ లైట్స్. నేను ఆ రోజు చూపించాను కదా 2 స్ట్రింగ్ లైట్స్ పర్చేస్ చేశానని. సో ఇదొకటి చాలా పొడుగ్గా ఉంది. ఈ చెట్టుకి ఇది ఎనఫ్. సో మీకు కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి పర్పుల్ షేడ్. మీకు కనిపించట్లేదు, నేను కొంచెం చూపిస్తాగండి. సో యూ కెన్ సీ హియర్ రైట్. ఇప్పుడు వచ్చేసి పర్పుల్ షేడ్, ఆరెంజ్ షేడ్. సో 2 షేడ్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ వెళ్తుండడం వల్ల కనిపించట్లేదు, నేను మీకు చీకట్లో చూపిస్తా. సో ఇప్పుడైతే నేను దీన్ని క్రిస్మస్ ట్రీ చుట్టూ ర్యాప్ చేస్తున్నాను. సో చూసారు కదా, నేనైతే లైట్స్ చుట్టేసాను. ఇప్పుడు దీని మీద మనం బూజ అయిపోతున్నాం. సో చూసారు కదా, ఇక్కడ లైట్స్ వెలుగుతున్నాయి, ఆరెంజ్ కలర్వి బ్లింక్ అవుతూ ఆగుతూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు దీని మీద నేను స్పైడర్ వెబ్బింగ్ పెడుతున్నాను. సో ఆరెంజ్ కలర్ స్పైడర్ వెబ్బింగ్. స్పైడర్ వెబ్బింగ్లో కూడా మనకి స్పైడర్స్ ఇచ్చారు, 4 స్పైడర్స్. So this is the spider web. I get lost inside my thoughts, and when I start to think, oh, the whole closest starts to end up on the brink. I tried so hard, but all these scars, they cut so deep, I bleed. I fell so fast from heaven, it's like someone clipped my wings. Now I'm falling and I can't see the ground. Can we? ఎందుకు ఇలా కవర్ చేశాను అంటే, మనం ఎప్పుడైనా హాంటెడ్ హౌసెస్ అంటే లైక్ భూత్ బంగ్లా, దయ్యాల హౌసెస్ అంటారు కదా, వాటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా చూసేది ఏంటి, బూజు. సో అందుకని బూజుతో ఇలా కవర్ చేసి డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని నేను కూడా ఆరెంజ్ కలర్ దాంతో చేశాను. సో మీకు చెప్పాను కదా, నేను బ్లాక్ కలర్ తీసుకొచ్చుకుందామని అనుకున్నాను, ఎందుకంటే రియలిస్టిక్గా ఉంటుంది కదా బ్లాక్ అయితే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ వెబ్బింగ్ మీద స్పైడర్స్ని పెడుతున్నాను. మనకి స్పైడర్స్ కూడా ప్యాకెట్లోనే ఇచ్చారు. సో చూసారు కదా, నా స్పైడర్ ట్రీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా సింపుల్గా డెకరేట్ చేసేసుకున్నాను. నేను ఎక్కువ హడావిడి చేయలేదన్నమాట. ఓన్లీ లైక్ బడ్జెట్లో అంటారు కదా, సో బడ్జెట్లో డెకరేట్ చేసుకున్నాను. సో మీరు అనుకుంటారేమో ఎందుకు ఇంత సింపుల్గా చేసేసాను అని. ఎందుకు ఇంత సింపుల్గా చేసుకున్నాను అంటే, నేను ఎక్కువ మనీ ఎక్కువ గ్యాడ్జెట్స్కి కానీ లేకపోతే కార్కి కానీ వీటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. లివింగ్ పర్పసెస్కి, ఇలా డెకరేషన్స్కి, వీటన్నిటికీ అంతా బడ్జెట్లోనే చేస్తాను. ఎందుకు బడ్జెట్లోనే చేస్తాను అంటే, నాకు ఇవన్నీ చేసుకోవడం కూడా ఇష్టం. ఓన్లీ గ్యాడ్జెట్స్ ఇష్టం అని చెప్పట్లేదు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. సో కొంతమందికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, నాకు అలా కాదండి, నేను అన్నిట్లోని ఏళ్ళు పెడుతూ ఉంటాను. సో గ్యాడ్జెట్స్లో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. వీటిలో ఇలాంటి వాటిల్లో మినిమం స్పెండ్ చేసుకుంటూ లైక్ బడ్జెట్లో కానీ చేస్తూ ఉంటాను. సో బడ్జెట్లో ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఇలాంటి వేరియస్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఈ ఇయర్కి అయితే నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ప్రీవియస్ ఇయర్ అయితే ఒక పెద్ద బొమ్మ తెచ్చి వాల్కి డెకరేట్ చేసుకున్నాను అనమాట. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ ఇయర్ ఒకటే పెట్టను. సో ఫర్ దిస్ ఇయర్ దిస్ ఈస్ ద డెకరేషన్. అండ్ ఇంకా బయట గరాజ్కి అతికించాల్సినవి 2 ఉన్నాయి. చెప్పాను కదా, ఒక బ్లడ్ స్టెయిన్ అండ్ గెట్ అవుట్. ఇవి వెళ్ళి ఇప్పుడు మనం గరాజ్కి అతికిద్దాం. సో ఇది ఇంకొక దెయ్యం, లోపల కలర్ చేంజ్ అవుతుంది, మీకు ఇప్పుడు కనిపించట్లేదు. దీన్ని యాక్చువల్లీ బయట అవుట్డోర్స్ హ్యాంగ్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. 2 ప్లేసెస్ ఆలోచించాము. ఒకటి వచ్చేసి బయట మా ఇంటికి బాస్కెట్బాల్ హూప్ ఉంటుంది. సో బాస్కెట్బాల్ హూప్కి హ్యాంగ్ చేయాలా, లేకపోతే ఇంట్లోనే విండోకి హ్యాంగ్ చేస్తే బయట వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా, సో అలా పెట్టాలా అని అర్థం కాలేదు. సో 2 ట్రై చేసి ఎక్కడ బాగుంటే అక్కడ ఫిక్స్ చేసేస్తాను. ఇది అండ్ గెట్ అవుట్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళి అతికిస్తాను. ఐ విల్ షో యూ ఆల్సో. సో లెట్స్ గో అవుట్. సో ఒకసారి ఇప్పుడు మనం కిందకి వెళ్ళి గరాజ్ దగ్గర అవన్నీ అతికిద్దాం. లెట్స్ గో. అండ్ మర్చిపోకుండా మీరు నాకు ఈ డెకరేషన్ ఎలా అనిపించింది, వీటిలో మీకు ఈ క్రిస్మస్ ట్రీ నచ్చిందా, లేకపోతే బ్యాక్ సైడ్ అవి బాగా నచ్చినాయా, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను మీకు ఇంకొక సర్ప్రైజ్ చెప్పిన, ఈ క్రిస్మస్ ట్రీ మొత్తం ఉంది కదా, ఇదంతా నేను $2లోనే చేసేసేసాను. సో దిస్ ఈస్ జస్ట్ $2. And when I start to think, oh, the whole closest starts to end up on the brink. I tried so hard, but all these scars, they cut so deep, I bleed. I fell so fast from heaven, it's like someone clipped my wings. Now I'm falling and I can't see the ground. Can we stop this gravity? It
సో గరాజ్ బయట ఉన్నాం, చెప్పాను కదా బయట కూడా డెకరేట్ చేస్తున్నాను అని. సో ఇది చెప్పాను కదా బ్లడ్ స్టెయిన్స్ లాగా అని. సో నెక్స్ట్ గెట్ అవుట్, ఈ గెట్ అవుట్ అతికిస్తున్నాను. Goodbye. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇంకొకళ్ళు హ్యాంగ్ అవుతున్నారు ఇక్కడ. సో దిస్ ఈస్ ద గోస్ట్ ఆఫ్ మై హోమ్. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, హలో, కెన్ యూ టర్న్ దిస్ సైడ్. సో ఇది దెయ్యం. సో ఇంటి బయట ఇలా చిన్న ప్రొజెక్టర్ లాగా పెట్టి ఇలా ఒక ఆర్ఐపి బొమ్మలాగా వేసామన్నమాట. సో టోటల్గా ఆ గోస్ట్ అనేది 4 షేప్స్లో వస్తుంది, స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్సెల్ లాగా. అండ్ ఇక్కడ మీకు ఒక బ్లాక్ది కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి మనకి ఆ రేస్ ప్రొజెక్ట్ అవుతున్నాయి. అండ్ దట్ ఈస్ మై రూమ్. సో చూసారు కదా, నేనైతే డెకరేషన్ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇంటి బయట కూడా గరాజ్కి అండ్ ఫ్యూ లైట్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ ఇయర్కి అయితే ఇంతే హాలోవీన్ డెకరేషన్, ఇంతకు మించి చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి October 15th కదా, సో October 31st ఎక్కువ టైం కూడా లేదు. సో వీటితోనే సరిపిచ్చేస్తున్నాను ఈ ఇయర్కి. సో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ వచ్చేసి కొట్టపల్లి కార్తీశ్వర్ గారు, లిఖిత్ సుంకరా గారు, చింటూ క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో పోస్ట్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి #జయతి అని చెప్పి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ద్వారా మీ నేమ్ పిక్ చేసి మీ నేమ్ అనౌన్స్ చేస్తాను. సో చూసారు కదండి, ఇదైతే హాలోవీన్ డెకరేషన్స్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. కనిపిస్తున్నానా? హలో. సో చూసారు కదా ఇక్కడ ఇలా స్పైడర్తో చూసారు కదా ఇలా సో బయట వచ్చాం, గరాజ్లో ఉన్నాం. గరాజ్ బయట ఉన్నాం. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.